సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, సింపుల్గా షార్ట్కట్లో చెప్పాలంటే CIA, అమెరికా టాప్ సీక్రెట్ ఏజెన్సీ ఇది. అమెరికా జాతీయ భద్రతను కాపాడటం, విదేశాల నుంచి వచ్చే ముప్పులను పసిగట్టడం దీని ప్రధాన విధి. కానీ ఇరాన్ నుంచి తనకు ఎదురయ్యే ముప్పును పసిగట్టలేకపోయింది. అవును, గల్ఫ్ రీజియన్లో CIA సేఫ్ హౌస్లు, స్టేషన్లపై టెహ్రాన్ డ్రోన్లతో విరుచుకుపడుతుంది. ఇరాన్ ఈ రేంజ్లో విరుచుకుపడటం వాషింగ్టన్ను కూడా ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాతే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఆపరేషన్ వెనుక క్రెమ్లిన్ మార్క్ మైండ్ గేమ్ ఉందని అమెరికా గుర్తించింది. సింపుల్గా చెప్పాలంటే రష్యా సపోర్ట్తోనే అమెరికా టాప్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీని టార్గెట్ చేస్తోంది ఇరాన్. ఇంతకు ఇరాన్ CIA లక్ష్యంగా ఎందుకు డ్రోన్ దాడులు నిర్వహిస్తోంది? ఈ దాడుల వెనుక రష్యా పాత్ర ఏంటి? ఈ వ్యవహారం యుద్ధాన్ని ఎలా మలుపు తిప్పబోతోంది? లెట్స్ వాచ్. పశ్చిమాసియా భీకర యుద్ధంలో ఊహించని ట్విస్ట్. CIA సేఫ్ హౌజ్లపై విరుచుకుపడుతున్న ఇరాన్. డేంజరస్ ఆపరేషన్లో టెహ్రాన్కు సపోర్టుగా క్రెమ్లిన్. అది రియాద్లోని అమెరికా ఎంబసీ కాంప్లెక్స్, అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతం. అలాంటి చోట ఇరాన్ డ్రోన్లు విధ్వంసాన్ని సృష్టించాయి. కానీ అది సాధారణమైన దాడి కాదు, పక్కా పథకం ప్రకారం చేసిన దాడి. ఎందుకంటే అక్కడ ఇరాన్ డ్రోన్లు టార్గెట్ చేసింది అగ్రరాజ్యపు ఎంబసీని కాదు, అమెరికా టాప్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ CIA సేఫ్ హౌస్ ని. దాడి జరిగిన తీరే ఆ రహస్యాన్ని బయటపెట్టింది. ఆ తీరే వార్ జోన్లకి రష్యా ఎంట్రీని కన్ఫర్మ్ చేసింది. ఎంబసీ లోపల అత్యంత రహస్యంగా పనిచేసే CIA స్టేషన్ మాత్రమే పిన్ పాయింట్ గా టార్గెట్ చేశారు. మొదటి డ్రోన్ చేసిన రంధ్రం గుండానే రెండో డ్రోన్ లోపలికి దూసుకు వెళ్ళింది. ఆ రెండో డ్రోన్ లక్ష్యం CIA సేఫ్ హౌస్. బ్యాక్ టు బ్యాక్ డ్రోన్ అటాక్ అనేది కేవలం ఇరాన్ పాతతరం గైడెన్స్ సిస్టమ్స్ తో సాధ్యమయ్యే పని కాదు. ఇక్కడే పాశ్చాత్య విశ్లేషకులకు రష్యా ప్రమేయంపై బలమైన క్లూ దొరికింది. ఇరాన్ పై ఆయుధ బలానికి రష్యా తన అత్యాధునిక ఇంజనీరింగ్ సామర్థ్యాన్ని అందించిందని స్పష్టమైపోతోంది. ఈ డ్రోన్ దాడుల వెనుక ఉన్న అసలు సాంకేతిక రహస్యం కొమెటా M శాటిలైట్ నావిగేషన్ యాంటెనా. ఇరాన్ సొంతంగా తయారు చేసే షాహిద్ 136 డ్రోన్లు గతంలో అమెరికా శక్తివంతమైన ఎలక్ట్రానిక్ జామింగ్ వ్యవస్థల ముందు మోకరిల్లేవి. కానీ రష్యా తన కొమెటా M టెక్నాలజీని ఇరాన్కు బదిలీ చేసిన తర్వాత ఈ డ్రోన్ల రూపురేఖలు మారిపోయాయి. అమెరికా సైన్యం ఎంతటి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ డిఫెన్స్ ఉపయోగించినా దానిని చీల్చుకుంటూ లక్ష్యం వైపు దూసుకెళ్లే యాంటీ జామింగ్ సామర్థ్యాన్ని రష్యా ఈ డ్రోన్లకు కల్పించింది. అంటే అమెరికా సాంకేతిక ఆధిక్యతను రష్యా తన టెక్నాలజీతో తలకిందులు చేసింది. ఒక ఆయుధాన్ని తయారు చేయడం ఒక ఎత్తు అయితే దానిని ఎక్కడ ప్రయోగించాలో ఖచ్చితమైన సమాచారం ఉండడం మరో ఎత్తు. CIA విదేశాలు నిర్వహించే సేఫ్ హౌజ్లు, కమ్యూనికేషన్ హబ్ల లొకేషన్లు చాలా వరకు బయటకు తెలియవు. అలాంటి లొకేషన్లను గుర్తించే శక్తి ప్రస్తుతం ఇరాన్కు లేదు. వెస్టర్న్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీల అంతర్గత సమాచారం ప్రకారం రష్యా తన మిలిటరీ శాటిలైట్ ద్వారా సేకరించిన అమెరికా నిఘా లొకేషన్ల డేటాను నేరుగా టెహ్రాన్కు రవాణా చేస్తోంది. ఆ డేటానే CIA సేఫ్ హౌజ్లను ధ్వంసం చేస్తోంది. కానీ ఇరాన్కు మద్దతు ఇవ్వడం వెనుక పుతిన్ వ్యూహం ఏంటి? ప్రస్తుత పరిణామాలను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఉక్రెయిన్ యుద్ధ భూమిలో పరిస్థితులు చూస్తే చాలు. ఉక్రెయిన్కు అమెరికా బిలియన్ల కొద్ది డాలర్ల ఆయుధాలు, నిఘా సమాచారం అందిస్తూ రష్యాను కోలుకోలేని దెబ్బ తీస్తోంది. దీనికి ప్రతీకారంగా పుతిన్ మిడిల్ ఈస్ట్ లో అమెరికాకు వ్యతిరేకంగా రెండో ఫ్రంట్ను తెరిచారు. అమెరికాను తన సొంత రీజియన్లోనే కాకుండా గల్ఫ్ జిల్లాలో కూడా ఉక్కిరిబిక్కిరి చేయాలనేది మాస్కో మాస్టర్ ప్లాన్. అమెరికాను అక్కడ బిజీగా ఉంచితే ఉక్రెయిన్ పై ఒత్తిడి తగ్గుతుందనేది క్రెమ్లిన్ వ్యూహం. రష్యా ఇరాన్ వ్యూహాత్మక భాగస్వామ్యం కేవలం సౌదీకే పరిమితం కాలేదు. ఇటీవల జోర్డాన్ సరిహద్దులోని అమెరికా మిలిటరీ బ్యారక్లపై జరిగిన బాలిస్టిక్ క్షిపణి దాడులు, ఇద్దరు అమెరికా సైనికుల మరణం దీని తీవ్రతను చాటి చెబుతున్నాయి. తూర్పు ఇరాక్లోని CIA హబ్ను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా గల్ఫ్ రీజియన్లో అమెరికా కమాండ్ అండ్ కంట్రోల్ నెట్వర్క్ ను పూర్తిగా అంధకారంలోకి నెట్టేయాలని ఇరాన్ భావిస్తోంది. ఈ దాడుల వెనుక రష్యా అందించిన నిఘా సమాచారమే వెన్నెముకగా నిలిచిందని అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిజానికి ఇరాన్ నుంచి వేల సంఖ్యలో షాహిద్ డ్రోన్లను ఉక్రెయిన్ యుద్ధం కోసం రష్యా దిగుమతి చేసుకుంటోంది. దీనికి బదులుగా ఇరాన్ వైమానిక దళాన్ని ఆధునీకరించడానికి రష్యా తన అత్యాధునిక సుఖై 35 యుద్ధ విమానాలను టెహ్రాన్కు అప్పగిస్తోంది. అంతేకాదు భవిష్యత్తులో అమెరికా లేదా ఇజ్రాయెల్ దాడుల నుంచి ఇరాన్ అణు కేంద్రాలను రక్షించడానికి రష్యా తన S-400 వంటి క్షిపణి నిరోధక వ్యవస్థల్ని కూడా రంగంలోకి దించుతోంది. ఈ గివ్ అండ్ టేక్ పాలసీ మిడిల్ ఈస్ట్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ను మార్చేస్తోంది. కేవలం క్షేత్రస్థాయి దాడులే
మిలిటరీ కాదు, ఎలక్ట్రానిక్, సైబర్ రంగాల్లో కూడా రష్యా కీలకంగా వ్యవహరిస్తోంది. పెంటగాన్ CIA కమ్యూనికేషన్ సిగ్నల్స్ ను ఎలా ఇంటర్సెప్ట్ చేయాలి, అమెరికా అత్యాధునిక రాడార్ల కళ్లు ఎలా కప్పాలి అనే అంశాలపై రష్యా సైబర్ కమాండ్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కాప్స్ కు శిక్షణ ఇస్తోంది. ఈ డిజిటల్ వార్ఫేర్ భాగస్వామ్యం భౌతిక దాడుల కంటే ప్రమాదకరంగా మారుతోంది. రష్యా ఇరాన్ భాగస్వామ్యం ఇప్పుడు అమెరికాను ఉచ్చులో పడేసింది. ఒకవేళ అమెరికా ఇరాన్ పై నేరుగా ఎదురుదాడికి దిగితే అది మిడిల్ ఈస్ట్ లో ఒక ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తుంది. ఇది అంతిమంగా రష్యాతో ప్రత్యక్ష ఘర్షణకు దారితీయొచ్చు. అలాగని మౌనంగా ఉంటే దశాబ్దాలుగా గల్ఫ్ రీజియన్ లో అమెరికా నిర్మించుకున్న సైనిక ఆధిపత్యం, మిత్రదేశాల నమ్మకం కోల్పోవలసి వస్తుంది. అమెరికాను ఇలా సందిగ్ధంలో ఉంచడమే మాస్కో సాధించిన విజయంగా విశ్లేషకులు చెబుతున్నారు. అంతర్జాతీయ దౌత్య రంగంలో ఈ పరిణామాలు తీవ్ర అలజడి సృష్టిస్తున్నాయి. రాయిటర్స్, వాల్ స్ట్రీట్ జర్నల్ వంటి గ్లోబల్ మీడియా సంస్థలు రష్యా ప్రమేయాన్ని ఆధారాలతో బయటపెడుతున్నప్పటికీ క్రెమ్లిన్ దీనిని వెస్టర్న్ ప్రాపగాండా, ఫేక్ న్యూస్ అని కొట్టిపారేస్తోంది. అటు అమెరికా కూడా ఈ దర్యాప్తును బహిరంగంగా అంగీకరిస్తే రష్యాతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయనే భయంతో దౌత్యపరమైన మౌనాన్ని పాటిస్తోంది. మొత్తంగా మిడిల్ ఈస్ట్ లో ఇరాన్ సృష్టిస్తున్న ఈ అలజడి కేవలం ఒక ప్రాంతీయ తిరుగుబాటు కాదు. ఇది రష్యా, ఇరాన్, చైనా వంటి శక్తులు కలిసి అమెరికా ఏకధ్రువ ప్రపంచ ఆధిపత్యాన్ని సవాలు చేస్తున్న సంచలన మార్పుగా రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికాను గల్ఫ్ నుంచి పూర్తిగా తరిమేయడమే లక్ష్యంగా రష్యా రంగంలోకి దిగిందని చెబుతున్నారు. చూస్తుంటే మిడిల్ ఈస్ట్ సంక్షోభం కేవలం ఇరాన్, ఇజ్రాయెల్, అరబ్ దేశాల మధ్య సాగుతున్న పోరు మాత్రమే కాదు, అమెరికా, రష్యాల మధ్య సాగుతున్న గేమ్ గా కనిపిస్తోంది. ఏది ఏమైనా ఇరాన్ దగ్గర ఉన్న డ్రోన్లకు రష్యా అమర్చిన మేధస్సు అమెరికా నిఘా సామ్రాజ్యాన్ని మునుపెన్నడూ లేనంతగా సవాల్ చేస్తోంది. ఈ పరిణామాలు పశ్చిమాసియా యుద్ధాన్ని ఎలా మలుపు తిప్పుతాయో చూడాలి.